విశాఖపట్నంలో బుధవారం ప్రారంభమైన సబల భోజనాల పండుగ పల్లె వాతావరణాన్ని పట్టణానికి తీసుకొచ్చింది. కొన్నేళ్ల కిందట గ్రామీణ భారతం ఎలా ఉండేదో అలానే కళ్లకు కట్టి చూపించారు. ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే చలువ పందిళ్ళు, తాటాకు చాపలు, వరికంకుల అలంకరణలు ఆహ్వానిస్తూ ఉంటాయి. గానుగ నూనె తయారీ, వెదురు ఉత్పత్తులు, మట్టి పాత్రల తయారీతో అచ్చం ఒక పల్లెటూరిని ఆవిష్కరించారు. ఈ నెల 5 వరకు జరగనున్న ఈ పండుగకు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రకృతి ప్రేమికులు తరలివచ్చారు. సేవ్ సంస్థ వ్యవస్థాపకులు విజయరామ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సింహాచలం సమీపం కృష్ణాపురంలోని గోశాలలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ప్రకృతి ఆధారిత పంటలతో ఉచితంగా భోజనాలు వడ్డించారు. కాలాబట్టి బియ్యంతో చేసిన బెల్లం పొంగలి నోరూరించింది. అధిక పోషకాలు, పీచు పదార్థం ఉండే బహురూపి బియ్యంతో అన్నం, చింతలూరి సన్నాలతో పులిహోర కమ్మగా వండి పెట్టారు. పెరుగు అన్నానికి ప్రత్యేకంగా ఎరుపు రంగులో ఉండే నవార బియ్యం ఉపయోగించారు. గుమ్మడికాయ పులుసు, దొండకాయ కూర, వంకాయ, టమాటా రోటి పచ్చడి, లొట్టలు వేయించాయి. మొదటి రోజు సుమారు 2,000 మందికి భోజనాలు తయారు చేయించగా గురువారం నుంచి రోజుకు 5,000 మందికి తగినట్లు ఏర్పాట్లు చేశారు. మచిలీపట్నం నుంచి వచ్చిన సాంప్రదాయ వంటల ప్రత్యేక నిపుణులు వి సత్యనారాయణ బృందం వంటలన్నీ ఇత్తడి పాత్రల్లో వండటం విశేషంగా మారింది. ఇక పలు రాష్ట్రాల పశువుల జాతులను ఇందులో ప్రదర్శించారు. గుజరాత్కు చెందిన కాంక్రేజ్ జాతి ఆవులు, ఎద్దులు బలమైన శరీరం, పెద్ద కొమ్ములు, గట్టి కాళ్ళతో ఔరా అనిపించాయి. రాజస్థాన్కు చెందిన రాఠీ, పంజాబ్కు చెందిన సాహివాల్, థార్ ఎడారి, సింధ్ ప్రాంతాల్లో కనిపించే థార్ పార్కర్, పొంగనూరు పొట్టి ఆవులను ప్రదర్శించారు. ఎల్కోట మండలం గుల్జాంకు చెందిన రాము తన ఇంట్లో లభించిన పురాతన నీళ్ల సీసా అంటే తాబేటికాయను ప్రదర్శించగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గతంలో దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు అందులోని నీళ్లు తీసుకువెళ్లేవారు. విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, విఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, విశాఖ సిపి శంఖాబాత్ర బాగ్చి, సింహాచలం దేవస్థానం ఈవో వెంకట్రావు, ఏపీ నర్సరీ శబల భోజనాల కోసం వండే పాత్రలు, ఈ పాత్రలు చూస్తే మనకి ఇవి 60 సంవత్సరాల నాటివి అంటండి. అప్పుడు ఇత్తడి పాత్రలో వండేవారు కదా. ఇది వంటశాల అనమాట. గ్యాస్ కొరత అనుకుంటున్నాం కదా. ఇప్పుడు ఆ గ్యాస్ కొరత లేకుండా వీళ్ళు చక్కగా కట్టెల పొయ్యిలు, ఇత్తడి పాత్రల్లో ఎంతో టేస్టీ ఫుడ్ని వండుతున్నారు. చూడండి ఎన్ని ఇత్తడి పాత్రలు ఉన్నాయి. కాకపోతే ఇవి ఏంటంటే తోమడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ పాత్రలు అనేవి పొయ్యి మీద కాబట్టి మసి అదే అంటుతుంది కాబట్టి. అయితే ఇంకొకటి, పొయ్యి మీద వండేవి ఫుడ్ ఏదైనా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వీళ్ళకి వెళ్ళినప్పుడు ఈ ఫుడ్డే వచ్చేది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఇంట్లో వేస్టేజ్ చాలా ఉంటాయి. అదే ఇక్కడ రాశారు, ఇంట్లో వేస్ట్ మేనేజ్మెంట్ అని. అవసరం లేనివి ప్లాస్టిక్వి తీసి పక్కన పడేయండి అంటూ మనకి అవగాహన కల్పించడానికి ఇక్కడ ఏముండాలి ఇంట్లో, ఏమి ఉండకూడదు అని పెట్టి అది కూడా పెట్టి చూపించారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఎక్కువగా పురికోసలు ఇవన్నీ వాడమంటున్నారు. ఇక వంటలకు విషయానికి వస్తే ఈరోజు మెను బిర్యానీ ఇవన్నీ కూడా సిద్ధం చేశారండి. ఆ వండిన వాటిని కూడా మనకి ఇత్తడి పాత్రలో వేస్తున్నారు. ఇక అప్పుడే చెరుకు బండి వచ్చిందనమాట. అప్పుడే అన్నీ కూడా పక్కన పండించిన రైతులు సొంతంగా పండించిన పంటలే ఇక్కడికి తీసుకొస్తూ ఉన్నారు. కూరగాయలు కానివ్వండి ఏవైనా సరే. ఇక్కడ ఒక ఆవుకి చూడండి ఏదో ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పి కొంచెం పాలు రావట్లేదని వాళ్ళు ఆవుకి ఏదో చేస్తున్నారనమాట చికిత్స. సో ఇలా శబల భోజనాలు చూసుకుంటే చాలా చాలా విషయాలే ఇక్కడ ఉన్నాయి. రైతులు పడే కష్టాలు ఉన్నాయి. రైతులు పంటలు పండించడానికి పడే నష్టాలు అన్నీ కూడా ఇక్కడికి మనకి వచ్చాక అర్థమవుతుంది. కళ్ళకు కట్టినట్టు చూపించారనమాట. ఇక ఇక్కడ ఏంటంటే గోశాల కాబట్టి ఇక్కడ చాలా గోవులే ఉన్నాయి. మనం చూసుకోవచ్చు. ఇది సింహాచలం టెంపుల్ ఆధ్వర్యంలో ఈ గోశాలని నిర్వహిస్తున్నారనమాట. సో ఇలాగా సబల భోజనాల గురించి మాట్లాడుకుంటే ఇది చూడండి, ఇక్కడ గోశాలకి గోవుల కోసం ఫుడ్ని అంటే గడ్డి
వీటినన్నిటిని కూడా రెడీ చేశారు. ఇంకా ఇక్కడ ఏంటంటే మనం ఇది చూసుకుంటే గానుగులు ఎంతమందికి తెలుసో తెలియదు కానీ ఒకప్పుడు ఆయిల్ ఆడించడానికి మిషన్స్ ఉండేవి కాదు. గానుగ ఇలా ఎడ్డుని కట్టేసి ఆ గానుగకి తిప్పుతూ ఉంటే మనకి కావాల్సిన నూనెలు వచ్చేవన్నమాట. ఇది గానుగ నూనె అంటారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనకి మిషన్ కాదు, ఏవి కలపరు దీంట్లో. ప్రతి ఒక్కరూ చాలా పాత్ర ఈ ఆయిల్ అనేది. సో ఇప్పుడు ప్రస్తుతం వెదురుతో కూడా ఇప్పుడు హెల్త్ కాన్షియస్ పెరిగింది కాబట్టి సొంతంగా తయారు చేసిన తేనె, నెయ్యి, ఇవన్నీ ప్రోడక్ట్స్ ఓన్గా రైతుల వద్ద నుంచే వచ్చిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టారు. చూడండి, బుట్టలు, తట్టలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇలా అన్నీ కూడా మనకి ఉత్పత్తులు ఏంటి అంటే గో ఆధారిత, అలాగే రైతులు సొంతంగా తయారు చేసిన వస్తువులు ఇక్కడ మనకి ప్రదర్శనలో కూడా పెట్టారు. స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. శబల భోజనాల దగ్గర స్టాల్స్ కూడా కొన్ని ఏర్పాటు చేశారు. ఆ స్టాల్స్లో కొన్ని వస్తువులు వారు చేసిన ప్రోడక్ట్స్ విక్రయించడానికి ఇలా పెట్టారన్నమాట. ఇక్కడ విత్తనాలు ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. పచ్చళ్ళు, ఆయిల్స్ ఇట్లాంటివన్నీ కూడా మనం చూసుకోవచ్చు, పర్చేజ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఏంటంటే గోవుతో అంటే గోవు పేడతో తయారు చేసిన ధూప్ స్టిక్స్ ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి. ఇవ్వండి చూడండి, వెదురుతో అల్లిన, తాటాకులతో అల్లిన ఇవన్నీ చాపలు, ఇవన్నీ కూడా బుట్టలు ఇక్కడ ఉన్నాయి మనకి. సో ఇవన్నీ ఏంటంటే వీటిని వాడటం వల్ల కొంచెం మనం ప్లాస్టిక్కి దూరంగా ఉండొచ్చు అన్న కాన్సెప్ట్ వీళ్ళు తీసుకువచ్చారనమాట. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నవి హనీ, గీ ఇట్లాంటివి ఆయిల్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఇవన్నీ ప్యూర్ అన్నమాట. ఎటువంటి కల్తీ లేనివి, హానికరం చేయనివి ఇవి మనకి ఇక్కడ చాలా ప్రోడక్ట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ ఏంటంటే విత్తనాలు, టమాటా, మొక్కజొన్న, చిక్కుళ్ళు ఇట్లా ఇవన్నీ కూడా బెండ, ఈ గోరు చిక్కుడు ఇవన్నీ విత్తనాలు కూడా వీళ్ళు అమ్ముతున్నారు. ఇవి కూడా హైబ్రిడ్ విత్తనాలు మనకు మార్కెట్లో దొరుకుతాయి, కానీ ఇవి దేశవాళీ విత్తనాలు అండి. ఎటువంటి కెమికల్ అవి కలపకుండా ఉన్నవి మనకి. సో ఇవి ఏంటంటే దేశవాళీ విత్తనాలు. ఇలా అన్ని ప్రోడక్ట్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. చాలా స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి. మనకు అన్నీ ఉపయోగకరమైనవి వీళ్ళు ఇక్కడ పెట్టారనమాట. స్టాల్స్ దగ్గర అమ్ముతూ ఉన్నారు. కొంచెం కాస్ట్ ఉన్నా సరే ఇవి ఏంటంటే నేరుగా రైతుల వద్ద నుంచి వచ్చాయి కాబట్టి మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో ఎవరైనా శబల భోజనానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఏదో ఒక వస్తువు అయితే తప్పకుండా కొంటారనమాట. అలా ఉన్నాయి మంచి మంచి స్టాల్స్ ఇక్కడ. ఇక ఆవుల గురించి మాట్లాడుకుంటే పొంగనూరు ఆవులు, రాజస్థాను, అట్లా తార్ పార్కర్ అంట ఇట్లా ఏంటంటే కొత్త కొన్ని రాష్ట్రాల్లో ఏవైతే స్పెషల్గా ఉంటాయో ఆ ఆవుల్ని ఇక్కడికి తీసుకువచ్చారనమాట. చూడండి, కొన్ని రకాల ఆవులు ఉన్నాయి. తార్ పార్కర్, రాజస్థాను, గుజరాత్ ఇట్లాంటివి ఇవన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి జనాలకి అంటే ఇలాంటి దేశీ వాళ్ళ ఆవులు ఉన్నాయి మనకి. ఇది రాఠీ అంట. అట్లాగా కొత్త మనకు తెలియనివి వాటిని పరిచయం చేస్తూ ఇక్కడ మనకి ఈ సాహివాల్ అట. చూడండి ఎంత ఉందో ఆవు. అసలు ఇది పాలు ఎన్ని లీటర్లు ఇస్తుందో రోజుకి 8 నుంచి 9 అట్లా 10 వరకు ఇస్తుందంట. ఇవి చూడండి, దీనికి కొమ్ములు ఉన్నాయి. ఈ రెండిట్లకి ఎంత పెద్ద కొమ్ములు ఉన్నాయో చూసారా. ఇలా కొన్ని స్పెషల్గా ఉన్నాయి. ఆ పక్కనే బుల్లిది ఉంది ఒక ఆవు, అది ఏంటంటే పొంగనూరు ఆవు. ఇదేంటంటే కొమ్ములు ఉన్నవి కాంక్రేజ్ అట. వేసవిలో ఫ్రిడ్జ్లో నీళ్ళు కంటే కూడా ఇట్లా కుండల్లో తాగే నీరు మనకి జలుబు చేయకుండా ఉంటుంది. ఈ కుండల్లో నీళ్ళు కూడా చాలా చల్లగా ఉంటాయి, హానికరం కాకుండా ఉంటాయి. సో కుండల్లో నీళ్ళని ఏర్పాట్లు చేశారు. భోజనాలకి అంతా రెడీ చేస్తున్నారనమాట. చూడండి, ఇక్కడ మనం చూసుకోవచ్చు పెద్ద పెద్ద బుట్టలు వీటిల్లో ఉన్నాయి. అట్లాగే ఏంటంటే అప్పుడే పండించిన కూరగాయలు కూడా వీళ్ళు తీసుకొస్తూ ఉన్నారు. చూడండి ఎంతమంది జనం వచ్చారు, చక్కగా పచ్చని చెట్ల మధ్య కూర్చున్నారనమాట. భోజనాలకి వచ్చే వాళ్ళ కోసం అంతా సిద్ధంగా చేశారు. వాలంటీర్స్ కూడా ఉన్నారు రెడీగా వడ్డించడానికి.
ఇదంతా భోజనం చేసే ప్లేస్. వీళ్ళంతా రెడీగా ఉన్నారు, ఎందుకంటే ఇంకా టైం కాలేదని వెయిట్ చేస్తున్నారు. చూడండి కిందకు మట్టి పైన మనకి చేపలు వేశారు కూర్చోవడానికి. మొత్తానికైతే సబలా భోజనాలు అంటే ఏవో చిన్నగా ఉంటాయి ఏర్పాట్లు అనుకుని వెళ్ళాను, కానీ చాలా చాలా పెద్ద ఏర్పాట్లే జరుగుతున్నాయి ఇక్కడ. అది కూడా మంచి ఫుడ్తో, మిల్లెట్స్ ఇవన్నీ కూడా కలగలిపిన ఫుడ్ మనకి వీళ్ళు సర్వ్ చేస్తున్నారు. ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున చేశారండి. ఇవి మరి సబలా భోజనాల విశేషాలు. చూసారా, గ్యాస్తో పని లేకుండా కట్టెలు బోళ్ళు తెచ్చి బాణీల్లో వండేస్తున్నారు. సో ఇలాంటి మంచి మంచి విశేషాలతో మేము ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి మహా టాక్స్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.